ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే నినాదంతో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ పార్టీ పెట్టిన తర్వాత తెలుగు ప్రజలకి ఎలాంటి మార్పులు చేర్పులు చేకూరాయి? ఎలా అనిపిస్తుంది సార్? ఏం చెప్తారు సార్? నందమూరి తారక రామారావు గారు ఆ రోజు సమాజాన్ని గమనించేటప్పుడు ఆయనకి ఏమనిపించిందంటే, ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు, బలహీన వర్గాలు ఉన్నారు, వీళ్ళకి ప్రభుత్వం ఎటువంటి మంచి సౌకర్యాలు అందటం లేదనే ఉద్దేశంతో ఆ రోజు తెలుగుదేశం పార్టీ పెట్టడం జరిగిందని 1983లో పెట్టడం జరిగింది. ఆ రోజు సమాజమే దేవాలయం, ప్రజల దేవుళ్ళని ఒక నినాదంతో పెడితే, ఆ రోజు ఆయన ఊరేగింపు చేసేటప్పుడు కానీ ప్రజారథమైన ఆయన ప్రచారానికి వచ్చేటప్పుడు కానీ ఎసరాలిన అంత జనాభాలు ఇచ్చారు. అందుకు ముఖ్య కారణం ఏంటంటే, ఆ రోజుల్లో ఈ సమాజాన్ని బాగు చేయాలి, ఈ రాష్ట్రంలో పేదవాడు ఉండకూడదనే ఆలోచనతో ఆయన పెట్టిన పార్టీ కాబట్టి మొట్టమొదటిసారిగా ఆయన ఏం చేశారు, పింఛన్ అనే వ్యవస్థను తీసుకొచ్చి ఏదైతే వృద్ధాప్యులు ఉంటారో, వృత్తాంతులు ఉంటారో వాళ్ళందరికీ పింఛన్ ఇచ్చే కార్యక్రమం తీసుకున్నారు. ఆ రోజు 30-40 రూపాయలు ఉండేదండి ఆ రోజు, కానీ ఈరోజు వేలలోకి వచ్చింది. అదే కాకుండా మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టారు. అది పెట్టడం వల్ల చట్టసభల్లో ఎప్పుడైతే ఇది అనౌన్స్ చేశారో లేడీస్ చాలామంది కూడా దీని మీద అట్రాక్ట్ అయ్యారండి. అందుకని తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ. ఆ రోజు ఎన్టీ రామారావు గారు గమనించండి, నేను ఉత్తరాంధ్ర వరకే నేను తెలుసాను. ఆ రోజు ఒక ఎర్రనాయుడు గారు కానీ, ఒక అయ్యన్ పాత్ర కానీ, ఇటువంటి వాళ్ళందరినీ యనమల రామకృష్ణ గారు కానీ ఎలాగ చూసుకొని పోతే బీసీల్లో చదువుకున్న యువకులు అంటే ఆ రోజు 22 నుండి 26, 28 సంవత్సరాల లోపు ఉన్న అందరూ కూడా రాజకీయంగా ప్రోత్సహించి వాళ్ళని ఎమ్మెల్యేలు చేసి తర్వాత మంత్రులు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ. క్రమేపీ వచ్చేటప్పుడు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని సంస్కరణలు తీసుకొచ్చారు. ఐటీ తీసుకొచ్చి యువతకి ఉద్యోగాలు కల్పించడం కానీ, అదేవిధంగా మరి అనేక నదుల అనుసంధానం చేయడంలో కానీ, ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి సంక్షేమం చెప్పాలి తప్ప, అలాగే బీసీలకి కార్పొరేషన్ ద్వారాగా రుణాలు ఇవ్వడం. ఇంకా తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి దృష్టి పెట్టి సంక్షేమ పథకాలు, సంక్షేమం ద్వారానే ప్రజలు అభివృద్ధి చెందుతారు అనే నినాదం ఏదైతే ఉంది, అది తెలుగు ప్రజలకి పరిచయం చేసింది తెలుగుదేశం పార్టీ అనుకోవచ్చా? సంక్షేమం అనేది తప్పకుండా అండి. సంక్షేమం అంటే ఈరోజు మీకు చెప్తాను చూడండి. ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి 56 కార్పొరేషన్లు వేశారు కదండి. బల్ల లేదు, కుర్చీ లేదు, డబ్బు లేదు, నిధులు లేవు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఫస్ట్ కార్పొరేషన్ ఫెడరేషన్ వ్యవస్థ ఉండేది. ఫెడరేషన్ వ్యవస్థ 1982లోనే మాకు అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఆయన 83లో రాగానే ఆయన కొంత నిధులు కేటాయించారండి ఆ ఫెడరేషన్కి. 86లో నాయ బ్రాహ్మణ్ కార్పొరేషన్ ఫెడరేషన్ స్టార్ట్ అయిందండి. ఈ విధంగా ఒక్కొక్క సామాజిక వర్గం వాళ్ళు అభివృద్ధి చెందాలి, ఆర్థికంగా స్థిరపడాలి, వాళ్ళు ఏదైతే వృత్తిపరంగా ఏదైనా వృత్తి చేసుకోవాలంటే ఆర్థిక వనరులు వాళ్ళకి ఇవ్వాలంటే లోన్ రూపంగా సబ్సిడీ రుణాలు ఇవ్వడం, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన కార్యక్రమం తప్ప ఇంకోటి లేదండి. తెల్ల రేషన్ కార్డులు, అలాగే బియ్యం 2 రూపాయల బియ్యం ఆ రోజు రూపాయికే ఉండేది. కానీ క్రమేపీ ఉన్న పరిస్థితులను బట్టి దాన్ని కూడా రాష్ట్రం తాలూకా ఈ ఆర్థిక పరిస్థితులను బట్టి దాన్ని ₹1, ₹2 అటు ఇటు పెరగవచ్చు. కాబట్టి వాళ్ళు మేము ఒకటే చెప్పదలిచాం, ఈవేళ 42 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ఈరోజు కూడా తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ అయినప్పుడు కూడా జాతీయ పార్టీలకి సమానంగా పోటీ పడగలుగుతుందంటే ఆ పార్టీకి మొదట ఎన్టీ రామారావు గారు, తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం అనేది తప్పకుండా చెప్పాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు కూడా రేపు జరగబోయే ఎలక్షన్లో కూడా ఎన్ని నిర్ణయాలు తీసుకున్నారండి బీసీల గురించి. బీసీలకి కాపులకి రిజర్వేషన్ ఇచ్చారు గతంలో, అది ఈ ప్రభుత్వం తీసేసింది. మళ్ళీ వాళ్ళకి న్యాయం చేయాలన్న ఆలోచనతో మళ్ళీ ముందుకొచ్చారు. అలాగే బీసీలకి అనేక సంక్షేమ పథకాలు, ఉచిత కరెంట్ ఇవ్వాలని కానీ, వాళ్ళకి ఫెడరేషన్ వాళ్ళు రుణాలు ఇవ్వాలని కానీ, ఆదరణ స్కీమ్లో పనిముట్లు ఇవ్వాలని కానీ, ఇవన్నీ తెలుగుదేశం పార్టీ స్కీమ్లు అండి. అలాగే అన్న క్యాంటీన్
ఏదైతే రోడ్డు మీద పని చేసుకుంటారో అదే డబ్బులు ఉండవచ్చు ఉండకపోవచ్చు, 5 రూపాయలు పెడితే భోజనం ఇవ్వాలన్న తపనతో ఆ రోజు అన్న క్యాంటీన్లు పెడితే తెలుగుదేశం పార్టీ, ఈ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అబద్ధాలు చెప్పి రేపు నేను రాగానే వైఎస్ రాజశేఖర్ క్యాంటీన్లు పెడతానని మడవం తిప్పిన నాయకుడు ఈయన ఒక నాయకుడా? లెక్కర్ తీసినాక ఓట్లు అడుగుతాను అంటున్నారు. ఇలా ప్రచారంకి ఎందుకు వస్తున్నావని జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నావు. ముందు లెక్కర్ బ్యాండ్ చేసి రావయ్యా నువ్వు. లెక్కర్ ద్వారా కోట్లాది రూపాయలు దోచుకొని తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అరెస్టులు చేసావు, జైల్లో పెట్టావు. ఎన్ని పెట్టినా నీ పథకం చెల్లదు. నువ్వు రేపు గ్యారెంటీగా ఓడిపోతున్నావు. తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కూటమి తప్పకుండా ఈ రాష్ట్రంలో రేపు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. మళ్ళీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తప్పకుండా అవుతారని నేను ఈ పత్రిక ముఖంగా తెలియచేయడం జరుగుతుంది.